సార్ శివరాజ్ చెప్పండి. కుమార్ ఈ కథ చెప్పినప్పుడు ఎట్లా ఒప్పుకున్నారు? ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే పాన్ ఇండియా మూవీలు అంటున్నారు. సార్ హీరోయిన్లతో వానపాటలో లేకపోతే బీచ్ దగ్గర సాంగ్స్ లేకపోతే కత్తులు కటార్లు తుపాకులు కనిపిస్తే తప్ప సార్ సినిమాలు ఎవరూ చూడటంలా. అలాంటప్పుడు నువ్వు సైకిల్ పెట్టుకుని ఒక వ్యక్తిని సార్ ప్రోమోలో చూపిస్తున్నావు. శివరాజ్ కుమార్ ఎట్లా ఒప్పుకున్నాడు చెప్పండి? సార్ బేసిక్లీ నేను ఈ సబ్జెక్ట్ ని చాలా స్టార్ డైరెక్టర్స్ కి నేను డైరెక్ట్ చేయడం జరిగింది సార్. ఉమ్, చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో కలవడం జరిగింది, అంత డిస్కస్ చేయడం జరిగింది. సమ్ ఆఫ్ పార్ట్స్ వల్ల కొంతమంది దాన్ని లేట్ చేయడం అలా చేయడం చేశారనమాట. అంతా అయిపోయిన తర్వాత నేను 1.5 year కింద నేను ఆల్రెడీ స్క్రిప్ట్ సినాప్సిస్ పంపించాను సార్. ఆ, గుమ్మడి నర్సయ్య గారి గురించి, ఈ సబ్జెక్ట్ గురించి అంతా పంపించాను అనమాట. సార్ ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. సమ్ ఆఫ్ ఒక డే నాకు నేను జరుగుతున్న ప్రయత్నంలో ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని చెప్పేసి గుర్తు చేయగానే వెంటనే వాళ్ళు కాల్ చేశారు సార్, రమ్మని చెప్పేసి ఉమ్, మేనేజర్ గారు రమ్మని చెప్పి కాల్ చేశారు. వెళ్ళి నరేట్ చేస్తున్నప్పుడు సార్ సార్ నేను బెంగళూరు. చెప్తున్నాను సార్, బెంగళూరు సార్, ఓకే. బెంగళూరుకి రమ్మన్నారు సార్. రిసీవింగ్ నాకు ఎందుకు సూపర్ స్టార్స్ అవుతారు, ఊరికే అవ్వరు సార్. సూపర్ స్టార్స్, మెగా స్టార్స్, పవర్ స్టార్స్ ఇవన్నీ కూడా ఊరికే రావు సార్. స్టార్డమ్స్ అవన్నీ కూడా జనాలు ఎందుకు ఇస్తారో ఆ రోజు నాకు అర్థమైంది సార్. ఉమ్, ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఆయన రిసీవింగ్ చేసుకొని తీసుకెళ్లిన తర్వాత కూర్చున్న తర్వాత ఆయన మర్యాదలు తీసుకున్న తర్వాత ఉమ్, రాజ్ కుమార్ గారి గురించి నేను కొన్ని చదివాను సార్. సార్ ఆయన కన్నడ కన్నడ ప్రజలందరూ కూడా ఆయన దేవుడిలాగా ఎందుకు చూస్తారనే విషయం తెలిసింది సార్. ఉమ్, ఎంటైర్ ఫ్యామిలీ కూడా సార్, పునీత్ రాజ్ కుమార్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేసే వ్యక్తులే సార్. మేబీ ఈ కథ కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా నేను అదే అనుకుంటున్నాను సార్. ఓకే. వెళ్ళిన తర్వాత మీకు ఐడియా ఉందో లేదో సార్, శివరాజ్ కుమార్ గారి వాళ్ళ ఫాదర్ రాజ్ కుమార్ గారి డెబ్యూ ఫిలిం కూడా తెలుగులో ఫస్ట్ ఫిలిం ఈస్ డెబ్యూ సార్. యా. ఆయన కూడా తెలుగునే. ఉమ్, సో ఆయన 100 సినిమాలకు పైగా చేశారు సార్. మీకు కథ చెప్పేటప్పుడు ప్రతి స్టార్ ఏం చేస్తారంటే సార్, ఈ లూప్ దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది బాగా గమనిస్తూ ఉంటారు సార్. కథను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. బట్ సార్ మీరు లెటర్ చెప్తున్నాను సార్, ఒక 3 hours వరకు ఆయన కదలేదు సార్. ఉమ్, మంచి వాటర్ కూడా తాగలేదు సార్. ఉమ్, కథ వింటున్న ప్రతి సెకండ్ కూడా ఆయన కళ్ళల్లో ఆ ఆ ఎమోషన్స్ కానీ, ఉమ్, ఆయన అర్థం చేసుకునే ఫీల్స్ కానీ ఆయన ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు సార్. స్క్రిప్ట్ ని చాలా ఓకే. ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అనమాట. ఓన్ చేసుకొని స్టార్ట్ చేసిన తర్వాత లిటరల్లీ ఇలాంటి నాయకులు ఇంకా బ్రతుకున్నారా, ఇలాంటి నాయకులు అసలు ఉంటారా, పుస్తకాలు చదవడం తప్ప రియల్ లైఫ్ లో ఇలాంటి హీరోస్ ఎక్కడ చూడలేదు అని ఆయన లిటరల్లీ ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా అనిపించి ఈ సినిమాని ఇమీడియట్లీ నేను ఉమ్, చేస్తున్నాను, ఉమ్, మీరు ఇంకా ఆలోచించకండి, దాన్ని ఆలోచించుకునే స్కోప్ కూడా మీకు ఇవ్వను నేను, ఆయన ఇమీడియట్లీ ఈ ఫిలిం నేను చేస్తున్నాను, విల్ డూ దిస్ ఫిలిం. అండ్ ఇలాంటి గొప్ప నాయకుడి కథని నా దగ్గర తీసుకొచ్చినందుకు, ఇలాంటి గొప్ప నాయకుడి కథని నాకు వినిపించినందుకు, ఇది చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన భగవంతుడికి ఉమ్. నేను పాదాభివందనం చేస్తున్నానని చెప్పేసి ఆయన నిజంగా అంత పెద్ద స్టార్ మాట్లాడిన తర్వాత ఓ, లిటరలీ లైక్ యాజ్ అ డెబ్యూగా నా గుండెలు చాలా బరువెక్కిపోయాయి సార్. ఉమ్, నాకు అనిపించింది సార్, నేను స్క్రిప్ట్ మనం చేయడం వరకే మన చేతుల్లో ఉంటుంది, ఉమ్, అది ఎప్పుడు చేయాలి, ఎవరితో చేయాలి, ఎలా చేయాలని కాలం నిర్ణయిస్తుంది సార్. ఎస్, సో అది ఎగ్జాక్ట్లీ. కాలానికి ఇంత టైం తీసుకోవడానికి, ఇంత టైం పడడానికి దట్ ఇస్ ద రీజన్ థింగ్, మెయిన్ థింగ్ అనుకుంటున్నాను సార్. ఇలాంటి సూపర్ పర్సనాలిటీ, కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న హీరో గారు రావటం, ప్లస్ ఇలాంటి కథని ఇంకా జనంలోకి తీసుకెళ్ళడానికి నాకు మంచి స్కోప్ ఇచ్చారు సార్. ఉమ్. సో దీన్ని మీరు త్వరలో చూస్తారు సార్. డెఫినెట్లీ ఒక మార్క్ ని క్రియేట్ చేస్తున్నాను బిలీవ్ చేస్తున్నాను సార్.